రాక్షసులు ఎప్పుడు విశాఖపట్నం నుంచి వదిలిపోతారా? ఈ ఋషికొండని, ఈ వైజాగ్ని, ఈ ముష్కరుల నుంచి ఎప్పుడు కాపాడుకుందామా అని వాళ్ళు 1000 దేవుళ్ళు మొక్కుకొని తరిమి కొట్టారు వాళ్ళు మిమ్మల్ని. నువ్వో మాట్లాడతావు ప్రాంతాల గురించి. నాకు సభ్యత లేదా? సంస్కారం లేదా? ఆయన దవడబాగల కొడతాడంట నన్ను. ఈ సందర్భంగా రమేష్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, అయ్యా రమేష్ గారు, మీ నియోజకవర్గం అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు 3 సార్లు నీ దవడబాగల కొట్టారు. 2009లో బాగలగొట్టారు, 2014లో బాగలగొట్టారు, నిన్న 2024లో నీ దవడ బాగలగొట్టారు. నిన్నటి దవడ బాగలగొట్టిన దెబ్బైతే దవడ పళ్ళు మొత్తం రాలిపోయినాయి. 46,000 ఎప్పుడూ రాని మెజారిటీ. ఎప్పుడో ఒక బై ఎలక్షన్లో వచ్చినట్టు ఉంది, పోటీ లేదు కాబట్టి. ఆ తర్వాత 46,000 మెజారిటీతో మా కూటమి అభ్యర్థి గెలుపొందాడు. నువ్వు మీ వైకాపా గాలిలో కూడా నీకు 20,000 దాట్లా. నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకొని చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నావు. నేనేదో బూతులు మాట్లాడాన్ని. ఈ సందర్భంగా మీకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మాట్లాడిన మాట చంద్రబాబు నాయుడు, ఇంకో ఆయన మా కూటమి మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడానండి. మరి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు ఆ పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఒక మెంటల్ కృష్ణ, వాడి పేరు పోసాని మురళి కాదు, మెంటల్ కృష్ణ. ఆ మెంటల్ కృష్ణ పవన్ కళ్యాణ్ గారి గురించి అంత దుర్మార్గంగా మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలా? నీకు సభ్యత ఉంటే మీరు మాట్లాడొచ్చుగా. మరి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు, అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆ రోజుకి చంద్రబాబు నాయుడు గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలేంటి అంటే, మీరు కడుపులో మండి మాట్లాడితే మాత్రం మేము చేస్తే వ్యభిచారం, మీరు చేస్తే సంసారం, మీరు మాట్లాడిన మాటలు కాదా ఇవన్నీ? అంటే నువ్వు ఇక్కడ ఏ చిచ్చు పెట్టాలనుకుంటున్నావు? నీకు సంబంధం లేదు ఆ కుర్రాడని చెప్పి నువ్వు చెప్పించావు. మళ్ళా నిన్న నీ మీటింగులో నేను బూతులు మాట్లాడానంటావు. నువ్వు ఈ బూతులకి సమాధానం చెప్పు, నేనన్నదానికి నేను సమాధానం చెప్తా. నీ దవడ 3 సార్లు పగలగొట్టారు. మరొకసారి పగలగొట్టించుకోకుండా ఉండేందుకు, అవనిగడ్డ ప్రజల చేత పగలగొట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నించు. నేను ఎప్పుడు కూడా ఎక్కడా ఏ ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టలా. నువ్వు నా గురించి తెలుసుకో, నా కుటుంబ చరిత్ర ఏందో కూడా తెలుసుకో. నా గురించి కూడా, నా ఫ్యామిలీ హిస్టరీ ఏందో, నేను పెరిగింది ఏందో. కనపర్తి నాగయ్య గారని 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఆయన గురించి కూడా తెలుసుకో. మేము కూడా విప్లవ రాజకీయాల నుంచి, కమ్యూనిస్టు భావాల నుంచి వచ్చిన వ్యక్తులం. మేమేదో ఆషామాషిగా మాట్లాడటం, విషయ పరిజ్ఞానం లేకుండా నీలాగా మాట్లాడటం చెయ్యం. ఇవాళ అందరూ అవనిగడ్డ నియోజకవర్గం మొదటి రోజే నేను చెప్పా, ఎటువంటి కక్షలో కార్పణ్యం లేని నియోజకవర్గంగా ఈ నియోజకవర్గానికి పేరుంది. ఆ పేరునే నిలబెట్టాలి. ఎవరైనా అక్కడక్కడ సంఘ విద్రోహ శక్తులు దాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే ఉక్కుపాదంతో అణిచివేయమని డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇవాళ యువకులు ఎట్లా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని వైకాపా వచ్చిన తర్వాత గంజాయి బ్లేడు బ్యాచ్ తయారయ్యారు వైకాపా.